హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫ్రైడే ప్లస్ వ్యాలంటైన్స్ డే. సో మా వ్యాలంటైన్స్ డే ఎలా గడిచిందో కూడా ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. ముందు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి పాల ప్యాకెట్లు అవైతే లోపలికి తీసుకెళ్ళడానికి వచ్చేసాను. ఇవి లోపలికి తీసుకెళ్ళిపోయి ఇంకా వంట పని స్టార్ట్ చేయాలి. అప్పటికే నా స్నానం కూడా అయిపోయింది. ఫ్రైడేనే కాదు, రెగ్యులర్గా కూడా నేను స్నానం చేసి వంట చేయడానికే ప్రిఫర్ చేస్తాను 99%. ఎందుకంటే అలానే మంచిదని. ఇక్కడైతే ఇంక ఈరోజు రెసిపీస్ ఏంటంటే నేను లంచ్ బాక్స్లోకి ఆలు మెత్తి కర్రీ చేస్తున్నాను అండ్ బీట్రూట్ రైతా అయితే చేస్తున్నాను. మా పాప కూడా రోటీ తీసుకెళ్తానంది. సో అందరికీ కామన్గా అది సింపుల్గా ఆలు మెత్తి కర్రీ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఎమ్మీగా అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కాఫీ కోసం ముందు పాలు పెట్టేస్తున్నాను. పాలు పెట్టేసి ఇంకా ఆల్రెడీ పుదీనా మెంతికూర తీసి వాష్ చేసి పెట్టాను కదా, దాన్ని కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే పొటాటోస్ పీల్ ఆఫ్ చేసి రెడీ చేసేసుకుంటున్నాను. మీ మార్నింగ్స్ ఎలా బిజీగా ఉంటాయి, మీరు లంచ్ బాక్స్కి ఏమేమి చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ రైస్ అలా చేస్తారా, రోటీ కర్రీ చేస్తారా, వన్ పాట్ రెసిపీస్ చేస్తారా, మీ పిల్లలకి ఏమి ఇష్టం అనేది నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్లో ఏదన్నా ఒక స్పెషల్ రెసిపీ చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కంపల్సరీ నేను ఆ రెసిపీ ట్రై చేసి మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చాపింగ్ అంతా అయిపోయింది, కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆలు మెత్తి కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ తీసుకోండి. అందులో జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మీరు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, నేనైతే ఈరోజు పొడవుగా కట్ చేశాను అంతే. గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ఎప్పుడైనా త్వరగా ఫ్రై అవ్వాలంటే మీరు పసుపు ఉప్పు యాడ్ చేసేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. సో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసి ఫ్రై చేసేసుకొని ఈలోగా నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను కదా, వెజిటబుల్స్ చాప్ చేస్తూ వంట చేస్తాను కాబట్టి ఈ గ్యాప్లో నేను పొటాటోస్ కూడా చాప్ చేసుకుంటున్నాను. అవి కట్ చేసేసుకున్న పీసెస్ అన్నీ ఇందులో వేసేయడమే. ఇంకా మీకు ఈ సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కూడా నాలాగా సింపుల్ రెసిపీస్ అండ్ సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా కొంచెం టైం తీసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇక్కడైతే పొటాటోస్ కొంచెం ఫ్రై అయిపోవడానికి లిడ్ క్లోజ్ చేసుకుంటే మీరు చక్కగా మగ్గుతాయి. హాఫ్ కుక్ అయ్యే పొటాటోస్ అనుకున్నప్పుడు ఇక్కడ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ గ్యాప్లో నేను మన మెంతికూర కూడా చక్కగా చాపర్లో అయితే వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. మీరు కట్ చేసుకొని వేసుకున్న దానికన్నా ఇలా చాపర్లో వేసి చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కర్రీలో చక్కగా కలిసిపోయి. అలా అయితే లంచ్ బాక్స్ రెడీ చేసి మా వాళ్ళని పంపించేశాను. బాయ్ తల్లి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ బబ్బు, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్ తల్లి, బాయ్. సో అలా మా వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. పూజ కూడా అయిపోయింది. పూజ ముందే అయిపోయిందిలేండి. ఈరోజు క్లిప్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి. సో అది ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పాలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. అండ్ మీరు కూడా నమస్కారం అయితే చేసేసుకోండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? మీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ బ్రేక్ఫాస్ట్ హడావుడి అయిపోయిందా? మాదైతే అయిపోయినట్టే. మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈరోజు పూజ ముందే అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఈ కిచెన్ అయితే క్లియర్ చేయాలి. గిన్నెలు అవన్నీ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేయాలి. అవన్నీ పెట్టేస్తాను. ఇక్కడ నా కోసం అయితే రాగి జావ రెడీ అవుతుంది. ఈరోజు రాగి జామ యాపిల్ బ్రేక్ఫాస్ట్ అయితే. లంచ్ రెసిపీస్ మీరు ఆల్రెడీ చూసారు కదా. ఆలు మెత్తి ఫ్రై చేశాను, బీట్రూట్ రైతా. ఈరోజు పాప కూడా రోటీయే తీసుకెళ్తా ఉంది కాబట్టి ఇంకా అందరికి కామన్గా అదే చేసేసాను. నైట్ డిన్నర్ ఏమన్నా చూద్దాం, ఏం చేస్తాను నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇది సింపుల్ రొటీన్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే క్లీనింగ్స్ ఏం పెట్టుకోను, ఎక్స్ట్రా క్లీనింగ్, స్పెషల్ క్లీనింగ్స్ అలాంటివన్నీ ఫ్రైడే చేయకూడదు అంటారు కదా. సో ఫ్రైడే స్పెషల్ క్లీనింగ్స్, డీక్లటరింగ్ క్లీనింగ్ ఇలాంటివి చేయను. జస్ట్ బేసిక్ ఇంటి క్లీనింగ్,
రొటీన్ పనులు మనకు ఉంటాయి కదా, అవన్నీ అయితే చేసుకుంటాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ముందుగా మీకు చెప్పడం మర్చిపోయాను, మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ వ్యాలంటైన్స్ మీకు ఏమేమి గిఫ్ట్ ఇచ్చారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో డిస్కస్ చేసుకున్నారట, ఏంటి ఎవ్రీ ఇయర్ ఇలాంటివి వస్తూ ఉంటే ఏదో ఒక సర్ప్రైజ్ అయితే వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, అవి ఇవ్వకపోతే మొహం ఇంతగా పెట్టుకొని కూర్చుంటారు అని చెప్పుకుంటున్నారట. మా హస్బెండ్ ఏమో ఆయనకు తెలిసిన కొన్ని ఐడియాస్ ఏవో చెప్పారు. ఫైనల్గా ఇంకొక ఆయన ఏం చెప్పి కంక్లూడ్ చేశారంటే, ఇంకా వ్యాలంటైన్స్ డే ఏంటి, ఎలాగోలా లవ్ చేసేసాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టేశారు, ఇంకా ఇయర్లీ గిఫ్ట్స్ ఇచ్చే అవసరం ఏంటి, ఇవ్వక్కర్లేదన్నారంట. అంటే దానికి మావారు ఏం చెప్పుంటారు, మీరు గెస్ట్ చేయండి ఏం చెప్పారో తెలుసా? వాళ్ళకి మనం ఇయర్లీ గిఫ్ట్స్ ఇచ్చేదే 3 అకేషన్స్. ఒకటి వాళ్ళ బర్త్డే, 2 యానివర్సరీ అండ్ 3rd వన్ వ్యాలంటైన్స్ డే. సో తప్పేం లేదు, ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడంలో అని చెప్పారట. ఎంత మంచివారో కదా. సో అది అలా మీ హస్బెండ్స్ మీ వ్యాలంటైన్స్ డే గురించి ఏమంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా వారు నాకేం గిఫ్ట్ ఇచ్చారు అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. ఈవినింగ్ ఏమన్నా ఇస్తారేమో తెలీదు. అది సంగతి. అండ్ మీరు కూడా ఏమైనా గిఫ్ట్ ఇస్తున్నారా లేదా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకైతే లాస్ట్ ఇయర్ నేను మీకు వ్లాగ్లో చూపించాను కదా, డైలీ నా చేతికుంటుంది. ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లం వచ్చిందిలేండి. ఆ బ్రేస్లెట్ అయితే ఇచ్చారు, ఇన్ఫినిటీ బ్లాక్ బీడ్స్ది. అండ్ బర్త్డేకి అయితే ఇది బ్లాక్ బీడ్స్ చైన్, ఇది కూడా ఇన్ఫినిటీ, అన్ని కాంబోలో ఉంటాయని క్యారెట్ లైన్ నుండి ఇవి. సో అలా మంచి గిఫ్ట్ ఆప్షన్స్ మీరు ఎవరన్నా ఏమన్నా చూస్తున్నట్లయితే అమ్మాయిల కోసం క్యారెట్ లైన్లో మంచి ఆప్షన్స్ ఉంటాయి, చూడండి. సో అది సిల్వర్ కూడా ఇవ్వచ్చు. జీవాల్లో మంచి మంచి సిల్వర్ ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి. నా దగ్గర 1-2 సిల్వర్ చైన్స్ కూడా ఉన్నాయి. జీవా నుంచి ఇయర్ రింగ్స్, సిల్వర్ చైన్స్, రింగ్స్ అవి కూడా బాగానే ఉంటాయి. సో మంచి ఆప్షన్స్ అయితే చూసి మీ లవబుల్ పర్సన్స్కి హ్యాపీ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అయితే ఇచ్చేసేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నేనైతే నా మెస్సీ కిచెన్ క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలి, అర్జెంటుగా ఆకలేస్తుంది. ఆకలేస్తుందంటూనే ఎన్ని కబుర్లు చెప్పేశానో కదా, అంతే కెమెరా ముందుకు వస్తే. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. డైలీ బ్లాగ్స్లో చెప్పినట్టే కిచెన్ 3 టైమ్స్ కంపల్సరీ క్లీనింగ్ అయితే అవ్వాల్సిందే. మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత, మళ్ళీ బాక్సెస్ తర్వాత, ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి లంచ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తాం కదా, అప్పుడు ఒకసారి, నైట్ ఒకసారి, 3 టైమ్స్ కంపల్సరీ అవుతుంది. మార్నింగ్ నైట్ మాత్రం డీప్ క్లీనింగ్ అవుతుందనే చెప్పాలి. అండ్ ఇందాక ఆఫీస్లో విషయం మాట్లాడుకున్నాం కదా, ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారో కదా. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. గిఫ్ట్స్ కంపల్సరీ ఎక్స్చేంజ్ చేసుకోవాలా అంటే అదేం కంపల్సరీ కాదు. గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోకపోయినా మీరు వాళ్ళతో బాగుంటూ, అదే మీరు ఎటువంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటూ, ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే బాగానే ఉంటుంది. ఇది జస్ట్ మీ లవ్ చూపించడానికి ఒక ఇది అంతే. జస్ట్ వాళ్ళకి మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ చేస్తే బాగుంటుంది అని, అంతేగాని కంపల్సరీ గిఫ్ట్స్ ఇవ్వాలని ఏం రూల్ లేదు. ఇవ్వకపోయినా పర్లేదు, హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ ఏం తగ్గిపోదు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వనంత మాత్రాన. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలా అయితే నా కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. హలో అండి, ఏంటి మళ్ళీ వచ్చేసాను అనుకుంటున్నారా? ఇది చూసారా ఏంటి, ఎనీ గెసెస్? ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మా హస్బెండ్ కోసం గిఫ్ట్ అయితే తెప్పించాను జెప్టోలో. ఈ మధ్య జెప్టోలో అన్నీ దొరికేస్తున్నాయిలేండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటి, మన జీవ సిల్వర్ జ్యువెలరీతో సహా అన్నీ దొరికేస్తున్నాయి. నేనైతే ఎప్పుడు తనకి యూస్ఫుల్గా ఉండేవే ఇవ్వాలని చూస్తాను. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాను. సో ఈసారి అయితే నేను పార్క్ ఎవెన్యూ పర్ఫ్యూమ్స్ తెప్పించాను, ప్యాక్ ఆఫ్ 2. ఇది నాకు ఎందుకు బాగుంది అనిపించింది. ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు నేనైతే ఏం ఓపెన్ చేసి చూపెట్టినో, ఈవినింగ్ తనకి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది డీటెయిల్స్ అయితే ఇలా 2 ఉంటాయి అన్నమాట లోపల. ఇలాంటి చిన్న చిన్నవి అయితే ఒకటి యూస్ఫుల్గా ఉంటాయి, 2 తను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని. ఇంకొకటి 4 ప్యాక్ కూడా ఉంది, అది యూనిసెక్స్, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అవి మరీ చిన్నగా ఉన్నాయి ఎందుకులే అని. ప్లస్ అవి ఏంటో మన స్కిన్ బ్రాండ్ ఉంటుంది కదా, అలా అనిపించింది, అది వద్దనిపించింది. పార్క్ ఎవెన్యూ అయితే బాగుంటుంది, తనకి నచ్చుతుంది. పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం, తనకైనా నాకైనా కూడా. ఏదైనా యూస్ఫుల్గా ఇస్తే బాగుంటుంది కదా. వాచెస్ ఇంతకుముందు ఇచ్చేదాన్ని, ఇప్పుడు చాలా అయిపోయినాయి, పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు సరిగ్గా అని గొడవ చేస్తున్నారు. అందుకని ఈసారి అయితే ఇది సెలెక్ట్ చేసాం. ముందేం ప్లాన్ లేదు, అప్పటికప్పుడు అనుకొని తెప్పించాను చూసి జెప్టోలో. సో చూద్దాం తనకు నచ్చుతుందో లేదో.
ఇదైతే గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టేస్తాను. ఈవినింగ్ తను వచ్చేలోపు, ఈవినింగ్ కాదు మధ్యాహ్నం మా పాప వచ్చేలోపే చేసేస్తాను. ఎందుకంటే తను వచ్చిందంటే చూసిందంటే వాళ్ళ డాడీకి లీక్ చేయడం స్టార్ట్ చేస్తుంది స్లోగా. అందుకని తను వచ్చేలోపే గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టేస్తాను. సో అది చెప్పానుగా, మా అమ్మాయి వచ్చే ముందే చకచకా గిఫ్ట్ ర్యాపింగ్ అయితే చేసేద్దాం, లేకపోతే వచ్చి చూసేసి హింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. డాడీ మమ్మీ నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చింది, ఆ సర్ప్రైజ్లో ఇది ఉండొచ్చు అది ఉండొచ్చు అని వాళ్ళకి మోర్ దాన్ 50% విషయం తెలిసిపోయేలా చేసేస్తుంది. అందుకని ఇక్కడైతే చకచకా గిఫ్ట్ ర్యాప్ ప్యాక్ చేసేసి అసలు గిఫ్ట్ తెప్పించినట్టు కూడా తనకు తెలియకుండా లోపలైతే దాచిపెట్టేశాను. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా, నోట్లో ఏం దాచుకోలేకుండా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలా ఈ గిఫ్ట్ ర్యాపింగ్ అయిపోయే టైంకి ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. తర్వాత నేను లంచ్ చేసి మా పాపను తీసుకొచ్చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ తను క్రికెట్కి అయితే తీసుకెళ్ళాను. తను అలా డ్రాప్ చేసి వచ్చానో లేదో మా హస్బెండ్ కూడా ఈరోజు ఇంకా వ్యాలంటైన్స్ డే కదా అని షార్ట్ లీవ్ అయితే పెట్టొచ్చారు. ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు, క్యాజువల్గా వచ్చాను అన్నారు అంతే. సరే వచ్చారు కదా అని ఇంకా కిందకి వెళ్ళాం మా పాప ప్రాక్టీస్ చూద్దామని. అక్కడైతే ఇంక వాళ్ళిద్దరు క్రికెట్ ఆడుతున్నారు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ బాబు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తీను చూపించు అమ్మకి, అమ్మకి అలాగే లెటర్ ఓపెన్. చూసారా డామినేషన్, పిల్లలు పుట్టాక ఇలానే ఉంటుందండి. ఏది అసలు చేతిలోకి కూడా తీసుకొనివ్వరు. ఫస్ట్ వాళ్ళు చూసేయాలి, వాళ్ళు చేసేయాలి. ఊరికే పైకి అలా చూస్తుంది కానీ ఎంత జెలస్ ఫీల్ అయిపోయిందో తెలుసా. డాడీ నువ్వు నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు, నువ్వు అన్నీ మమ్మీకే ఇస్తావు, అది ఇది అని చాలా గొడవ చేసేసింది. మధ్యలో ఒక్కొక్క చోట ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో. ఇలా మీరు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండి షార్ట్ చూస్తూ ఉంటే అర్థమైపోయి ఉండాలి. మా హస్బెండ్ అయితే నా కోసం టైటన్ రాగా వాచ్ తెచ్చారు. ఈ మధ్య వాచెస్ కొనుక్కొని చాలా రోజులైంది. నాకు చాలా పిచ్చి వాచ్ అంటే అసలు. నా వాచెస్ కలెక్షన్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక వీడియోలో టైం చూసుకొని పెడతాను. ఇదైతే ఒక పర్ల్ డైల్ వచ్చిన వాచ్. ఆల్రెడీ పర్ల్ డైల్ వాచ్ నా దగ్గర ఉంది, కాకపోతే సైడ్ స్టోన్స్లా ఉండేవి చైన్ పైన. కానీ దీని మీద ఏంటంటే అక్కడ కూడా పర్ల్స్ వచ్చాయి అండ్ దీనికి కాంబోగా బ్రేస్లెట్ కూడా వచ్చింది. లాస్ట్ టైం నా దగ్గర ఉన్న వాచ్కి ఏంటంటే రింగ్ ఉంటుంది. సో అదే చూస్తున్నారు ఎలా ఉంది, నీకు నచ్చిందా లేదా అని. సో ఎలాగో 2 ఉన్నాయి కాబట్టి వాచ్ వాళ్ళ డాడీ ఇచ్చినట్టు, బ్రేస్లెట్ తను ఇచ్చినట్టంట. సో అలా అయితే డిసైడ్ చేశారు ఫైనల్గా. ఇక్కడ చూసారా ఎలా పెట్టుకుందో ఫేసు, అలా ఉంటుంది. చిన్నపిల్లలు ఊరికే జెలస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడైతే మన గిఫ్ట్ ఏంటో ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో తను మాత్రమే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఈ గిఫ్ట్స్ అన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను మళ్ళీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ అకేషన్కి మీకు యూజ్ అవ్వకపోయినా నెక్స్ట్ టైం ఏదైనా అకేషన్స్ వస్తాయి కదా, మీ హస్బెండ్ బర్త్డే ఉండొచ్చు, యానివర్సరీ ఉండొచ్చు, ఏదైనా అకేషన్కి మీరు గిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. నేను ఒకప్పుడు వాచ్లు అవి ఇవి ఇస్తూ ఉండేదాన్ని, ఈసారి ఇలా డిసైడ్ చేసా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే వచ్చి. హౌ ఇస్ యువర్ గిఫ్ట్? యా అదిరిపోయింది, వాచ్ బాగుంది. నేను మళ్ళీ చూపిస్తా దగ్గర నుంచి. బాగుంటుంది. ఏంటిది పర్ల్? ఎస్, దీస్ ఆర్ పర్ల్స్ అండ్ పర్ల్ డైల్. ఓకే, అది స్పెషల్. బ్రేస్లెట్లో కూడా ఇవి పర్ల్స్. ఎస్. పర్ఫ్యూమ్స్ ఎలా ఉన్నాయి? పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయి. ఇది పప్పి ఇటు చూద్దాం. యూ లైక్ ఇట్ బాబు? యా, ఐ లైక్ దిస్. బాగుంది, నైస్. హార్మోనీ అండ్ కాంకర్. సో అదండి మా సింపుల్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇంట్లోనే ఇలా జరిగిపోయాయి. అండ్ ఇప్పుడు వాచ్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే టైటన్ రాగా వాచ్. ఓపెన్ చేస్తే ఇలా ఉంది వాచ్ అండ్ బ్రేస్లెట్, చాలా బాగుంది.
ఇది ఒక మంచి రోజ్ గోల్డ్ కలర్, పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. మీకు చూపించాను కదా, మీరు ఆల్రెడీ చూశారు. అండ్ నేను మీకు ముందు చెప్పినట్టే వాచ్ కలెక్షన్ చూడాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ఇదైతే ఫైనల్గా వాచ్. నా వాచ్ మీకు నచ్చిందా లేదా అనేది నాతో చెప్పండి. అండ్ మీరు మీ వ్యాలంటైన్స్కి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారనేది కూడా నాతో చెప్పండి. మేము ఇలా ఏం సెలబ్రేట్ చేసుకోం, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోం అన్నవాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చిన్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంతే, కంపల్సరీ ఏం కాదు అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదే అనమాట. అండ్ ఇలా బ్రేస్లెట్ కూడా చాలా బాగుంది. దీన్ని కడా అనొచ్చు, బ్రేస్లెట్ అనొచ్చు అది. అండ్ ఇదైతే పర్ఫ్యూమ్స్ కూడా రెండిటికి 2 ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మినిమల్ బడ్జెట్లోనే ఇది మంచి క్వాంటిటీ అని కూడా చెప్పొచ్చు ఇది, ఎందుకంటే బాగున్నాయి, పెద్దవే. నేను ఇంకా చిన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, పెద్దవే మంచిగా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా గిఫ్ట్ ఆప్షన్స్ కోసం చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజు ఫ్రైడే రొటీన్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.